వెయ్యేండ్ల రాజ్యం స్థాపించే క్రీస్తు ప్రభుత్వము అది ఇప్పుడు దాకా రెండుగా ఇశ్రాయేలు రాజ్యం యోధా రాజ్యముగా రెండు కుటుంబాలుగా అది ఉన్నప్పటికీ భవిష్యత్తులో అది ఒకటే కుటుంబం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఏక తాత్పర్యంతో నడిచే మినిస్ట్రీ అన్నమాట. సో దీంతోపాటు మూడవది మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని భాషలోళ్ళు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజంగా సత్యమైన కృప అని మనం నిజంగా మాట్లాడితే మరి సత్యమైన కృప ఏమవ్వాలి? విస్తరించాలి. ఇంగ్లాండ్లో బ్రదర్ అండ్ మూమెంట్ స్టార్ట్ అయింది అంటారు. బక్సింగ్ గారు హెబ్రోన్ మినిస్ట్రీ హైదరాబాదు మద్రాసులోంచి ప్రారంభించాడు అంటారు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు జగన్నాథపురంలో స్టార్ట్ అయింది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలకు వెళ్ళాలి. అది వెళ్తుంది. నువ్వు నమ్మితే అది వెళ్ళటం నువ్వు కూడా చూస్తావు, లేదంటే నువ్వు చచ్చిపోయి అక్కడి నుంచి చూస్తావు. అర్థమైందండి? ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే సత్యం అనే దానికి ఉన్న బలం ఏంటంటే సత్యం అనేది ఒక చోటకు అది ఖచ్చితంగా ఉండిపోదు, అది విస్తరిస్తుంది. ఇప్పుడు మనం మరాఠీలోనికి ఈ వర్తమానాలు ట్రాన్స్లేట్ అవ్వడం చూస్తున్నాం. కానీ ఇలా మాట్లాడదాం, 1 ఇయర్లోగా మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్ల్లోనికి మినిస్ట్రీ వెళ్తుందని మాట్లాడదాం. అర్థమైందా? అట్లాగ మీరు విశ్వసించండి. నా మట్టుకు నేను ఇది నమ్ముతాను. ఎందుకంటే నా దగ్గర సూచనలు ఉన్నాయి. నా దగ్గర ఉన్న సూచనలు ఏంటంటే ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా పరిగెత్తటం అనేది నేను సూచనగా తీసుకుంటున్నాను. నేను ఎంత అద్భుతం దేవుడు చేశాడంటే సుమారు ఒక 60 మంది ఒక టీం కింద ఒక చోట మీటింగ్ అయింది, ఇంకో చోటకి వెళ్ళాం, అక్కడ మీటింగ్ ముగించుకున్నాం, ఇంకో చోటకి వెళ్ళాం, మళ్ళీ అందరూ రాత్రి ఆ కార్లన్నీ వేసుకొని మళ్ళీ తిరిగి జగన్నాథపురం వచ్చి కొంతమంది మళ్ళీ ఉదయకాలం ఆరాధనకి వెళ్ళాలి. ఇది మనం ఫ్యూచర్లో చూడబోయే మినిస్ట్రీ అన్నమాట. అర్థమైందా? కొందరు ట్రైన్లో రావాలి, ఏసర్లో ఏమో మన సౌండ్ ఎక్విప్మెంటు, జనరేటర్స్, స్క్రీన్లు వెళ్ళాలి. మనమందరం కూడా మన సొంత వెహికల్లో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడైతే ప్రభు మనల్ని నిలబెడతాడో అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి. అదే విజన్ పెట్టుకోండి, ఆ గోల్ పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అది చూసే కన్నులు మీకు ఇస్తాడు. కన్నులు చూడాలి, నీ కన్నులు ధన్యము కావాలి. చాలామంది చూడాలనుకున్నారు కానీ వారు చూడలేకపోయారు కదండి. యోహాను గురించి, భక్తుడి గురించి ఇలా రాశాడు. ప్రకటన 4:1 ఏమన్నాడు? ఎక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనుపరిచేదను. కొంతమంది భూమి మీద